హృదయపూర్వకంగా ఆహ్వానం. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జూన్ 4వ తారీఖు తర్వాత మొదటిసారిగా ఈ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మీడియా సోదరుల ద్వారా జై భీమ్రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో మేము పోషించినటువంటి పాత్ర 2019 నుంచి 2024 వరకు ప్రభుత్వం మీద పోరాడిన విధానం, ప్రభుత్వం చేసినటువంటి కొన్ని అప్రజాస్వామిక చర్యల్ని ఖండించిన విధానం, ఎస్పెషల్లీ వ్యక్తిగతంగా గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని అప్రజాస్వామిక చర్యల పట్ల వ్యక్తిగతంగా నేను పోరాటం చేసినటువంటి విధానం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకంగా నేను కానీ, లేకపోతే నేను చేసిన పోరాటాల గురించి కానీ, ప్రభుత్వం మీద పోరాడిన విధానం గురించి కానీ ప్రత్యేకంగా చెప్పనాల్సిన అవసరం లేదు. అయితే చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలు, బహుశా ప్రతిపక్షం కూడా ఊహించినటువంటి ఫలితాలు, ఇప్పుడు పాలకపక్షం అప్పటి ప్రతిపక్షం ఊహించినటువంటి ఫలితాలు. బట్ ఆల్సో వీఆర్ రెడీ టు ఫైట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అపోజిషన్ పార్టీ. మేము ఇక్కడ అపోజిషన్ పార్టీ పాత్ర పోషించాలనుకుంటున్నాం. సో దయచేసి నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, వారి మంత్రివర్గానికి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, వీళ్ళేముందులే 100 ఓట్లు వచ్చినాయి, 1000 ఓట్లు వచ్చినాయి, వీళ్ళ వల్ల మాకేమవుతుందని మీరు అనుకుంటే అనుకోండి, నో ప్రాబ్లం. ఇలాగే అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. వీళ్ళేం చేయగలుగుతారులే, వీళ్ళు రౌండ్ టేబుల్ పెట్టారు, వీళ్ళేం చేయగలుగుతారులే. ఏం చేయగలమో, ఏం చేశామో రాష్ట్ర ప్రజలకు తెలుసు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. మీరు కూడా అలాగే అనుకోండి. ఎందుకంటే మేము ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు చేసే ప్రతి అప్రజాస్వామిక చర్యల్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టడానికి మాకు వాయిస్ ఉంది. ఆ వాయిస్తోనే గత ప్రభుత్వాన్ని ఏ విధంగా మేము అప్రజాస్వామికంగా ఉందో నిరూపించాలో అంత ప్రయత్నం చేశాం. బట్ ఇప్పటి కూడా అలాంటి వాయిస్ని వినిపించడానికి రెట్టించిన ఉత్సాహంతో మేము సిద్ధంగా ఉన్నాం. ఎవ్వరికి భయపడే ప్రసక్తి లేనే లేదు. ప్రభుత్వం తప్పు చేస్తే మాత్రం చొక్కా పట్టుకొని నిలబెట్టడానికి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మేమున్నాం. సో దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కాషన్గా ఉంటుందని, ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల్ని పరిరక్షించుకునే విషయంలో మాలాంటి వాళ్ళ సహకారాన్ని తీసుకొని ప్రజా పరిపాలన చేయండి. ప్రజా పరిపాలన చేసే విషయంలో ఏ చిన్న తప్పు జరిగినా మిమ్మల్ని ప్రశ్నించడానికి మేము ఉన్నామని అయితే మాత్రం మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి విన్నపం చేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇంకా మీడియా సోదరులు ఎవరైనా ప్రశ్నలు అడగాలి అంటే యు ఆర్ వెల్కమ్.